హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. సో ఈ వీడియోలో మనం అసలు గ్రే హల్క్ ఎవరు, ఈ గ్రే హల్క్ పవర్స్ ఏంటి, అండ్ ఆల్సో ఈ గ్రే హల్క్ సంబంధించిన ఆరిజిన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ మాట్లాడుకుందాం. అసలు ఈ గ్రే హల్క్ సంబంధించిన ఆరిజిన్ కూడా బాగుంటుంది. అయితే దీని వెనకాల ఉన్న స్టోరీ కూడా మోస్ట్ ప్రాబ్లీ మార్వెల్ ఎలా చేంజ్ చేశారు అనేది కూడా చాలా బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు వీడియో చూస్తారనుకుంటూ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఫ్యామిలీకి జాయిన్ అయిపోండి. అది కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దానివల్ల మీరు మనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే అవుతారు. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా హల్క్ సంబంధించిన ఆరిజిన్ గురించి మనం డీటెయిల్ మాట్లాడుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది. మనం అనుకునేది ఏంటి అంటే మోస్ట్లీ మనకు తెలిసిందే కదా అని అనుకోవచ్చు. బట్ మార్వెల్ క్రియేటర్స్ వాళ్ళు మాత్రం మోస్ట్లీ దీనికి సంబంధించిన ఆరిజిన్ అనేది చాలా వెరైటీగా వచ్చింది. అది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అయితే 1962లో స్టాన్లీ మరియు జాక్ కిర్బీ వాళ్ళు ఈ యొక్క హల్క్ యాడ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ యొక్క హల్క్ బేస్ చేసుకొని ఇంక్రెడిబుల్ హల్కే #issue1 అయితే క్రియేట్ చేయడం జరిగినది. అయితే దీని గురించి మాట్లాడాలంటే లాస్ ఏంజలస్లో ఉన్న డాక్టర్ బ్రూస్ బ్యానర్ తిన ఒక ఇంటెలిజెంట్ అండ్ ఆల్సో ఒక మంచి సైంటిస్ట్. అయితే ఒకరోజు యాక్సిడెంటల్గా తను రేడియేషన్కి అయితే ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తనలో ఉన్న మాన్స్టర్ అయితే బయటకు వస్తుంది. అదే మనం ఇప్పటి నుంచో అనుకున్న హల్క్. బట్ మనం చూసిందైతే ఇప్పటివరకు ప్రెజెంట్ గ్రీన్ హల్క్. అయితే మనం ఆ టైంలో చూసిందైతే మాత్రం గ్రే హల్క్ అనమాట. అయితే అసలు ఈ గ్రే హల్క్ ఎలా ఉండేవాడు అంటే మోస్ట్లీ ఒక డాన్గా ఆర్ లేక ఒక కన్నింగ్ పర్సన్గా ఆ టైంలో మార్వెల్ అయితే పబ్లిష్ చేశారు. ఆ టైంలో మార్వెల్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా ఈ క్యారెక్టర్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే చాలా వరకు నచ్చింది. బట్ మార్వెల్ అన్ఎక్స్పెక్టెడ్గా దీన్ని సడన్గా గ్రే హల్క్ నుంచి గ్రీన్ హల్క్గా అయితే మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు మార్వెల్ ఎందుకని దీన్ని కలర్లో మార్చిందో ఇప్పుడు మనం డీటెయిలీ మాట్లాడుకుందాం. బట్ ఈ యొక్క రీజన్ అనేది మార్వెల్ వాళ్ళకి చాలా వరకు కూడా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఒక కలర్ నుంచి ఒక కలర్ మార్చాలి అంటే మార్వెల్ ఫ్యాన్స్కి చాలా వరకు డిస్టర్బ్ అయిపోతారు. అసలు వాళ్ళు ఎందుకని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే మార్వెల్ వాళ్ళు 1960s టైంలో ఈ గ్రే కలర్కి సంబంధించిన హల్క్ని ఏదైతే కామిక్స్ని ప్రింట్ చేస్తున్నారో ఆ టైంలో గ్రే ఇంక్ని వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో అయితే గ్రే హల్క్ అయితే వచ్చేవాడు. అంటే ఒకసారి లైట్గా వచ్చేవాడు, ఒకసారి డార్క్గా వచ్చేవాడు, ఒకసారి డార్క్ గ్రీన్ కలర్లో కనబడేవాడు. దానివల్ల మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చాలా వరకు కూడా డిస్టర్బ్ అయ్యారు. అప్పుడు ఇదొక మార్వెల్ క్రియేటర్ అయిన స్టాన్లీ వచ్చి ఏం చేశారు అంటే ఈ 3 కలర్స్లో కూడా లైక్ లైట్ కానీ డార్క్ కానీ అండ్ డార్క్ గ్రీన్ కానీ ఈ మూడింటిని కంపేర్ చేస్తే డార్క్ గ్రీన్ అనేది కొంచెం బాగా కనబడడం వల్ల స్టాన్లీగా ఆ గ్రీన్ హల్క్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అఫీషియలీ మనం గ్రీన్ హల్క్నే చూస్తూ వచ్చాము ప్రతి కామిక్లో కూడా. బట్ మార్వెల్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఏదైతే గ్రే హల్క్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు వదులుకోలేక ఏదైతే ప్రస్తుతానికి వాళ్ళు కలర్ మార్చిన ఈ గ్రీన్ హల్క్లో ఉన్న ఒక పర్సనాలిటీ ఆర్ లేక ఒక ఐడెంటిటీగా వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. అదే కాల్డ్ ద జో ఫిక్సిట్ యాజ్ ఎ గ్రే హల్క్గా. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలి అంటే మనం మూన్ నైట్ తీసుకోండి. మూన్ నైట్లో 3 పర్సనాలిటీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క టైంలో బయటకు వస్తూ ఉంటారు కదా. సో సేమ్ ఇలానే హల్క్లో కూడా ఒక పర్సనాలిటీగా ఈ గ్రే హల్క్ ఉన్నాడు అని అయితే మార్వెల్ చెప్పి అక్కడితో వాళ్ళ గ్రే హల్క్కి సంబంధించిన స్టోరీని అంతవరకు అయితే కట్ ఆఫ్ చేశారు. బట్ తర్వాత నుంచి వరకు అయితే మనం గ్రే హల్క్ని అయితే చూడడం లేదు. ఇక పర్మనెంట్గా గ్రీన్ హల్క్ నుంచి చూస్తూ వచ్చాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకని మనం ఈ గ్రే హల్క్ గురించి మాట్లాడుకుంటున్నాము అని. యాక్చువల్లీ మనం స్పైడర్‌మ్యాన్ బ్రాండెడ్ మూవీ ఏదైతే జూలై 31న రాబోతుందో ఈ మూవీలో మనం గ్రే హల్క్ని అయితే చూడబోతున్నామంట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ ఏదైతే బ్రూస్ బ్యానర్ ఉన్నాడో అదే స్మార్ట్ హల్క్. అయితే ఈ స్మార్ట్ హల్క్లో మనం అయితే మళ్ళీ గ్రే హల్క్ని అయితే చూడబోతున్నామంట, అది కూడా లైవ్ యాక్షన్లో. సో దానివల్లే మనం ఈ యొక్క గ్రే హల్క్ సంబంధించిన ఆరిజిన్ అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని ఎలా చూపిస్తారు, అసలు మార్వెల్ ఏం ప్లాన్ చేసింది తిన మీద అనేది ఇంకా అయితే రాలేదు. బట్ ఎలా చూపిస్తారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఆరిజిన్ ఉందో ఐడెంటిటీ అదే ఇక్కడ రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. తిను మోస్ట్లీ నైట్ టైమ్స్ అయితే బయటకు వస్తాడు. అండ్ ఆల్సో దీని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడు బ్రూస్ బ్యానర్ తను చిన్నప్పుడు ఏదైతే అనుకున్నాడో ఆ వస్తువుల్ని కానీ ఆర్ లేక తను చిన్నప్పుడు గ్యాంగ్ స్టార్లో ఉండాలనుకున్న విషయస్ అన్నీ కూడా ఈ హల్క్ వల్ల అయితే డిస్టర్బ్ అయ్యి తనైతే అలా చేయలేకపోయాడు. ఈ అన్నిటినీ కూడా గ్రే హల్క్ అయితే కలిపి తను ఒక ఏదైతే బ్రూస్ బ్యానర్ తను చిన్నప్పుడు అనుకున్నాడో ఆ అన్నిటినీ కూడా ఈ గ్రే హల్క్ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల మోస్ట్ ప్రాబబ్లీ మనం ఫ్యూచర్లో ఈ గ్రే హల్క్ని అయితే చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎంసీలో. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది క్లియర్గా అనుకుంటున్నా.
ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. కుదిరినంత వరకు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ ఆండ్రూ. టాటా.